హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే డివిజిబిలిటీ రూల్స్ అనేవి నేర్చుకోబోతున్నామండి. మనము మ్యాథ్స్లో ఎక్కువగా భయపడేది సింప్లిఫికేషన్స్ గురించి అండి. మనకి మ్యాథ్స్లో బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా మనము మ్యాథ్స్ అనేది ఈజీగా చేయగలుగుతామండి. ఆ బేసిక్స్ అనేవి మనం ఈ రోజు నుంచి మన మ్యాథ్స్ లాజికల్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్క వీడియోని కూడా మిస్ కాకుండా ఒక 30 days చూస్తున్నట్లయితే మన యొక్క మీలో ఉన్న భయం అనేది తొలగిపోతుంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మన డివిజిబిలిటీ రూల్స్ అనేవి జస్ట్ 1 to 5 అంటే 2, 3, 4, 5 యొక్క డివిజిబిలిటీ రూల్స్ మాత్రమే నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తానండి. అయితే 2, 4, 2, 3, 4, 5 యొక్క డివిజిబిలిటీ రూల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తామండి. జస్ట్ మ్యాథ్స్ టిప్స్ అనేవి చాలా ఈజీగా మీకు ఏ విధంగా చేయాలి, ఎట్లా ఉండాలి అనేది చెప్తానండి. ఇప్పుడు మనము 2 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేవి మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా మందికి తెలియదు. డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి ఇక్కడ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా లేకపోతే ఇతర పోటీ పరీక్షల్లో ఏ పోటీ పరీక్షల్లో అయినా మనకు ఒక నెంబర్ ఇస్తాడండి. ఒక నెంబర్ సపోజ్కి 1729 అనే నెంబర్ ఇచ్చాడు అనుకోండి. 1729 అనే నెంబర్కి 1729 అనే నెంబర్ని చూడగానే ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది, ఏ నెంబర్తో డివైడ్ అవ్వలేదు అని చెప్పాలంటే మనకు ఖచ్చితంగా డివిజిబిలిటీ రూల్స్ అనేవి తెలుస్తున్నట్లయితే మనము ఆ యొక్క నెంబర్ అనేది ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది, ఏ నెంబర్తో డివైడ్ అవ్వట్లేదు అనేది మనము చెప్పగలుగుతుంది. అంటే ఇప్పుడు మనం సపోజ్కి 2 టేబుల్ తోటి ఈ నెంబర్ డివైడ్ చేసామనుకోండి ఖచ్చితంగా రిమైండర్ అనేది 1 వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం 2 తోటి డివైడ్ చేసామనుకోండి, 2 తోటి ఏ నెంబర్ని డివైడ్ చేసామనుకోండి, ఏ నెంబర్నైనా 2 తోటి డివైడ్ చేసినప్పుడు దాని యొక్క రిమైండర్స్ అనేవి 0 కానీ 1 మాత్రమే వస్తాయి. అంటే 2 కన్నా చిన్న నెంబర్స్ మాత్రమే వస్తాయి. ఇది మనకి చాలా మందికి తెలియదండి. ఇది ఎట్లా వస్తాయి అంటే రిమైండర్స్ ఎట్లా వస్తాయని చాలా మందికి తెలియదు. కాబట్టి అందుకు నేను చెప్తున్నానండి. ఒకవేళ 3 తో డివైడ్ చేసామనుకోండి, 3 తో డివైడ్ చేస్తే రిమైండర్స్ అనేవి 0, 1, 2 వరకు పాసిబిలిటీస్ అవుతుంది. ఒకవేళ 4 తో డివైడ్ చేస్తే 0, 1, 2, 3 ఇంతవరకు మాత్రమే మనకి రిమైండర్స్ అనేవి వస్తాయి. ఒకవేళ 5 తో అయితే 0 to 4, ఒకవేళ 6 తో అయితే 0 to 5. అయితే మనం ఇప్పుడు 2 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది చెప్తామండి. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మనకు వన్స్ ప్లేస్ లో చూడండి 0, 2, 4, 8, 6 ఈ నెంబర్స్ అనేవి ఉన్నాయనుకోండి. ఈ నెంబర్స్ అనేవి వన్స్ ప్లేస్ లో ఉన్నాయనుకోండి. ఆ నెంబర్ ఏదైనా 2 తోటి డివిజిబుల్ అవుతుందండి. వన్స్ ప్లేస్ లో ఈ నెంబర్స్ ఉంటే మనకి సపోజ్కి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా వన్స్ ప్లేస్ లో ఈ నెంబర్స్ కనబడ్డాయి అంటే ఖచ్చితంగా 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 4, 2 అనే నెంబర్ తీసుకున్నాండి. 1342 దీన్ని నేను 2 తో డివైడ్ చేయాలి. వన్స్ ప్లేస్ లో ఎంత ఉందండి? 2 ఉంది. ఖచ్చితంగా 2 తోటి డివైడ్ అవుతుంది. వేరే నెంబర్ తో డివైడ్ అవుతుందో లేదని తర్వాత తీసుకున్నాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? 2 తోటి డివైడ్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాం. అంటే వన్స్ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 2 తో డివైడ్ అవుతుంది. అంటే 2 6 = 12, 2 7 = 14, 2 1 = అంటే 617 అట్లా ఉంటుందండి. ఇప్పుడు 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇప్పుడు మనకి సపోజ్కి ఒక నెంబర్ ఇచ్చాడండి. 1342 అనే నెంబర్ ఇచ్చాడు. 1342 అనే నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ సమ్ చేస్తే అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ బై ద గివెన్ నెంబర్. మనకి ఇచ్చిన నెంబర్లో ఉన్న డిజిట్స్ అనేవి అన్ని సమ్ చేస్తే 3 యొక్క ఫ్యాక్టర్ అయింది అనుకోండి. అంటే 3 టేబుల్తో అది డివైడ్ అయినట్టు. అంటే ఇప్పుడు సపోజ్కి 1 + 3 + 4 + 2 దట్ ఈక్వల్ టు 1 + 3 అంటే ఎంతండి? 4, 4 + 4 8, 8 + 2 ఎంతండి? 8 + 2 అంటే 10 అనేది 3కి ఫ్యాక్టర్ కాదు కాబట్టి, అంటే 10 అనేది 3తో డివైడ్ అవ్వదు కాబట్టి
ఇక్కడ 1 3 4 2 అనేది మనకి ఇక్కడ 3 టేబుల్ తో అనేది డివైడ్ అవ్వాలి. సపోజ్ మనం ఇక్కడ వేరే నెంబరు 1 1 2 అని తీసుకున్నాం అనుకోండి, 12 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 3 4 12. అంటే చూడండి ఇక్కడ 2 + 1 ఎంతండి 3 అనే నెంబరు 3 అనే నెంబర్ 3 తో డివైడ్ అవుతుంది, అంతేనే కదండి. ఇప్పుడు సపోజ్ కి 1 3 1 8 తీసుకున్నాం అనుకోండి, 1 3 1 8. ఇప్పుడు 8 + 1 ఎంతండి 9, 9 + 1 ఎంతండి 10, 10 + 2 ఎంతండి 12. ఇప్పుడు 1 2 1 8 అనే నెంబర్ ని 3 తో డివైడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు 3 4 0 ఎంతండి 12, 3 4 0 12, 3 6 0 18, 3 6 0 18 అంటే 4 not 6 అనమాట. ఇది అండి 3 యొక్క డివిజిబుల్ రూల్ అండి. ఇప్పుడు మనము 4 యొక్క డివిజిబుల్ రూల్ అనేది చూద్దాం. ఇప్పుడు 4 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 తో డివైడ్ అయింది అనుకోండి. లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 తో డివైడ్ అయితే అది మనకి ఇక్కడ 4th అనేది డివిజిబుల్ అనేది అవుతుందండి. అంటే ఇప్పుడు 4 అంటే 124 ఉంది అనుకోండి. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అవుతాయి, అంటే 4 6 0, అంతే కదండి. ఇప్పుడు చూడండి ఆ నెంబర్ అనేది 4 తో డివైడ్ అవుతుందో లేదో చూడండి. 4 3 12, 4 1 4, అదండి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది దేంతో డివైడ్ అవ్వాలండి, 4 తో డివైడ్ అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అవుతే ఖచ్చితంగా అది అనేది 4 తో అనేది డివైడ్ అవుతుంది. ఇంకా 1's ప్లేస్ లో మరొక కండిషన్ ఏంటంటే 1's ప్లేస్ లో 2 zeros ఉన్నాయి అనుకోండి, అంటే 1's ప్లేస్ 10's ప్లేస్ 0 అయింది అనుకోండి, 4 తోటి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 5 యొక్క డివిజిబుల్ రూల్ ఎట్లా ఉంటుంది అంటే 5 యొక్క డివిజిబుల్ రూల్ ఎట్లా ఉంటుంది అంటే 1's ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉందనుకోండి, 1's ప్లేస్ లోను 0 కానీ 5 కానీ కనిపించింది అనుకోండి, 1's ప్లేస్ లో 0 కానీ 5 కానీ కనిపించిందంటే ఖచ్చితంగా అది 5 టేబుల్ తో అనేది 5 తోటి అనేది డివిజిబుల్ అయినట్టే. అంటే ఇప్పుడు మనము సపోజ్ 125 ఉన్నది అనుకోండి, 125 5 తో డివైడ్ చేస్తాం అనుకోండి, అంతే కదండి. 1's ప్లేస్ లో 5 ఉంది, మనం రేట్ చెప్పుకున్న అయితే 0 ఉండాలి లేకపోతే 5 ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు 5 2 0 5 5 0, అంతే కదండి. 5 25 125, అంతే కదండి. మరొక నెంబర్ చూడండి, 130 0 కదండి బై 5 2 0 5 6 0 30, అంతే కదండి. అట్లా ఉంటుందండి. అయితే ఇప్పుడు 0 to 5 2 to 5 2 3 4 5 యొక్క డివిజిబుల్ రూల్స్ అనేవి చెక్ చేసామండి. మనం తర్వాత వీడియోలో పార్ట్ 2 లో మనం ఏంటి నేర్చుకోబోతున్నాం అంటే 6 to 10 యొక్క డివిజిబుల్ రూల్స్ అనేవి చెప్తామండి. అయితే ఖచ్చితంగా మన మ్యాథ్స్ లాజికల్స్ ను ఫాలో అవ్వండి, మీకు మ్యాథ్స్ లో ఉన్న భయం అనేది పోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన వీడియోస్ కి చాలా వరకు రీచ్ అవుతున్నాయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తున్నట్లయితే మీలాంటి స్టూడెంట్స్ కి కొంతమందికి యూట్యూబ్ అనేది ప్రిఫర్ చేస్తుంది. కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్కరికి ప్రిఫర్ చేస్తుంది. కాబట్టి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.